అందరికీ నమస్తే. మీ రమా ప్రవీణ్. ఇప్పుడు నేను ఒక రెసిపీ చేస్తున్నానండి. ఈ రెసిపీ అందరికీ తెలుసని అనుకోవట్లేదు నేను. ఇది కొంతమందికే తెలుసు. నేను మా ఇంట్లో చేసుకుంటాను రేర్గాన. ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను నేను వీడియోలో గుమ్మడి వడియాలు ఎలా పెట్టాలని. బూదురు గుమ్మడి వడియాలండి నేను పెట్టుకున్నాను. ఎండిన తర్వాత ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ బూదురు గుమ్మడి వడియాలు కొన్ని తీసుకున్నాను. దానికోసం కర్రీ కోసం నేను ఆనియన్స్ నువ్వులు ముందు పేస్ట్ చేసుకోవాలండి. ఆనియన్స్ నువ్వులు, దీంట్లో ధనియాలు, జీలకర్ర, తెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఈ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ముందు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ, టమాటా అండి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఉడియాలు పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వేపుకుంటున్నాను. ఈ స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. ఇలాంటి వెడల్పు పెనాలు పెట్టుకుంటే బాగుంటాయండి. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా మనం ఈ వెల్లుల్లిపాయలన్నీ పేస్ట్ చేసుకొని ముద్దించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేస్తామండి. దీన్ని పేస్ట్ ఆయిల్లో వేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం వంకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, వాటిని ముక్కలన్నీ ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి. ఈ వంకాయలన్నీ వేసానండి. బాగా ఈ మసాలా దీనికి పట్టి బాగా మగ్గనివ్వాలి. వంకాయ బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. వంకాయ కొంచెం మగ్గిందండి. దీంట్లో ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి. టమాటా, వంకాయ, ఈ మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇవన్నీ టమాటా కూడా కొంచెం మగ్గింది. ఇలా మొత్తం మసాలా అంతా పట్టిందండి. ఇప్పుడు మనం పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసాను. మన రుచికి సరిపడగా సాల్ట్ అండి. ఆల్రెడీ నేను కారం పేస్ట్లో వేసాను కదా, ఆనియన్ పేస్ట్ చేసుకున్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసి ఆడించుకున్నాను కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను అలా చేశానండి. లేదు అందులో పేస్ట్లు వేసుకోలేని వాళ్ళు ఇలా కారం కూడా వేసుకోవచ్చండి. నాకు అలా ఫ్లేవర్ బాగుంటుందని ఎప్పుడు అలానే వేస్తాను నేను. నాకు ఈ వంట అయితే మా అత్తగారు నేర్పించారండి. శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం మేము వైజాగ్లో సెటిల్ అయ్యాం. మా అత్తగారు మా వారి కోసం, మా మరిది గారు వాళ్ళందరి కోసం బాగా చేసేవారండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందంట. నాకు కూడా నేర్పించారు. నేను కూడా చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఉడియాలు పెట్టుకొని ఉంచుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేస్తానండి. మా ఇంట్లో అందరికీ ఇష్టమండి ఈ కర్రీ. నేను మీ అందరికీ చూపిద్దామని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఉప్పు కారం వేసాం కదండి, పసుపు అది బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుందాం దీంట్లోకి. చూడండి కర్రీ ఎంత చక్కగా దగ్గరగా మగ్గింది. ఉప్పు కారం అన్నీ పట్టి ఇప్పుడు దీంట్లో మనం సరిపడా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని ఈ కర్రీ బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత అప్పుడు ఈ వడియాలు ఇందులో వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే వడియాలు ఇరిగిపోద్ది కాబట్టి మనం ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్లో కర్రీ దించుకుంటున్నామంటే వడియాలు వేసుకోవచ్చు. ఇంట్లోని వడియాలు వేసుకొని ఉడికిన తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. కొంచెం మూత పెట్టుకోవచ్చండి బాగా ఉడికేదాకా. బాగా ఉడికిందండి. ఇదిగోండి చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలితే బాగా ఉడికినట్టు. ఇప్పుడు దీంట్లోకి మనం వడియాలు కొంచెం వేపుకొని ఉంచుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలండి. ఈ వడియాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ కలిపితే ముక్కలు అయిపోతాయండి. అందుకే ఒకసారి అలా కలిపి బాగా ఈ ముక్కలు
ఉడికేదాకా ఈ వడియాలు బాగా పట్టేదాకా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరగా మగ్గిన తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఒకసారి మూత పెట్టుకుందాం. మొత్తం ఉడికిపోయిందండి. చూడండి, ఆయిల్ ఇలా తేలింది, వడియాలు కూడా ఉడికిపోయినాయి. కర్రీ అలా దగ్గరికి అయ్యిందో. ఈ కర్రీ మీలో ఎవరికి తెలియదని అనుకుంటున్నాను. కొంతమందికి తెలుసని, కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను. నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ అన్నీ పెడతా ఉంటాను. మర్చిపోకండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.